Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. కోవూరు నియోజకవర్గం ప్రజలందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే కార్యకర్తలు, నాయకులకు ముందుగా చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నేను మీ స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి రెండవ కుమారుడు నల్లపురెడ్డి రాజేంద్ర మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏమంటే, 2024 ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్నకుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ప్రసన్నన్న వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నా అభిప్రాయం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని తమ భుజ స్కంధాలపై మోసిన స్థానిక నాయకులను, కార్యకర్తలను ప్రసన్నన్న దూరం అనేది జగద్విదితం. దీంట్లో సందేహమే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతోషమే కానీ గత 5 సంవత్సరాలుగా వారికి ఎలాంటి ప్రాధాన్యం, గుర్తింపు లేకుండా పోయాయని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి గ్రామంలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు మండల స్థాయి నాయకుల వర్గ విభేదాలకు బలైపోయి ఎవరికి చెప్పుకోలేని, అర్థం కాక పార్టీని వీడలేక లోపల ఎంతగా కుమిలిపోతున్నారో ప్రత్యక్షంగా నేను చూశాను. ఈనాడు కోవూరు నియోజకవర్గంలోని గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను ప్రసన్న దృష్టికి తీసుకునేది వెళదామనుకుంటే శిఖండిలా ఈ మండల స్థాయి నాయకులు వారికి అడ్డు తగులుతున్నారు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిదే హవా. 2 లేక 3 మండల స్థాయి నాయకులు ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న వర్గ విభేదాల వలన మనం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు మానసికంగా కృంగిపోతున్నారని మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రసన్నన్న చేసిన మొదటి తప్పు ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క నాయకుడికి అప్పగించడం. ఆ మండలం మొత్తం ఆ నాయకుడిదే హవా. ఎవ్వరు కూడా ఆ నాయకుడిని కాదని ప్రసన్నన్న దగ్గరికి నేరుగా వెళ్ళే పరిస్థితులు నేడు లేవు. ఆ నాయకుడు చెప్పిందే వేదం, ఆ నాయకుడు చెప్పిందే శాసనం. ఆ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా మన ప్రసన్నన్న ఎమ్మెల్యే అని మర్చిపోయి ఆ నాయకుడే మన ఎమ్మెల్యే అనే భావన ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ, గ్రామస్థాయి నాయకుల్లోనూ వచ్చేసిందని నేను మీకు బాధతో తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది తమ సమస్యలను స్వయంగా చెప్పుకుందామని ప్రసన్నన్న ఇంటికి వెళితే మళ్ళీ కలుద్దాం, రేపు కలుద్దాం అనే మర్యాదపూర్వకంగా వారిని ఇంటి లోపలికి కూడా పిలవకుండా అటెండర్స్ చేత చెప్పి పంపించడంతో అవమాన భారంతో వారు వెనుతిరగడం తప్ప వాళ్ళు చేసేదేమీ లేకుండా పోతుందని నా అభిప్రాయం. ఇక నియోజకవర్గంలో ఆ 4-5 నాయకులే కాకుండా రాజకీయాలకు సంబంధం లేని మరొక కనిపించని శక్తి వెంకట్రమణయ్య అలియాస్ వెంకట్రమణారెడ్డి. ఈ వెంకట్రమణయ్య అనే వ్యక్తి బుచ్చి మండలంలోకి ప్రవేశించి బుచ్చి మండల నాయకుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలు నేర్పించే బుచ్చి మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీని భ్రష్టు పట్టించిన చరిత్ర వెంకట్రమణయ్యదేనని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆఖరాకి ప్రసన్నన్న జిల్లా అధికారులకు కూడా ఈ వెంకట్రమణయ్యని మా తమ్ముడు అనే పరిచయం చేసే స్థాయికి పెంచేశాడంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ వెంకట్రమణయ్య అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని నా అనుమానం. వెంకట్రమణయ్యే కాదు, ప్రతి గ్రామంలోనూ
ప్రతి మండలంలోనూ తెలుగుదేశం కోవర్టులు ప్రసన్నన్న చుట్టూ చేరిపోయారనేది జగమెరిగిన సత్యం. దీనికంతటికీ కారణం నేను మళ్ళీ గెలుస్తాను అనే అహం ప్రసన్నన్న నరాన జీర్ణించుకుపోయింది. ఈ అహమే 2004లోనూ 2014లోనూ ప్రసన్నను దెబ్బతీసింది. అయినా గతం మర్చిపోయిన మా అన్న 2024లో కూడా అదే అహంతో అందరి పట్ల ప్రసన్నన్న ప్రవర్తిస్తున్నాడు. అంతెందుకు, నేను నా కుమారుడు రాహిన్ గడప గడప కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు మా పట్ల ప్రసన్నన్న ఎంత అవమానకరంగా ప్రవర్తించాడో కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నా మీద, నా కుమారుడి మీద కోట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించిన మా దాయాది కుమారుణ్ణి ప్రసన్నన్న దగ్గరికి తీశాడంటే అంతకంటే అన్యాయం మరొకటి ఉందా? దీనికి కూడా కారణం ప్రసన్నన్న ఆర్థిక లావాదేవీలన్నీ నడిపే వెంకటరమణయ్యే. దీనికి పరాకాష్ట 8 నెలల క్రితం కొడవలూరు గ్రామంలో జరిగిన ప్రెస్ మీట్లో నా రక్త సంబంధీకులైన నా తమ్ముళ్ళు, నా అక్కల కంటే కోవూరు నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు నాకు ముఖ్యం, నా తమ్ముళ్ళు, అక్కలు చివరి స్థానంలో ఉంటారని ప్రసన్నన్న చెప్పాడంటే తోడబుట్టిన మా మీద అంత విషం ఎందుకు కక్కాడో, అంత పాపం మేమేం చేశామో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ సందర్భంగా నా బాధను రాజుపాళెం చలపతి గారితో ఫోన్లో పంచుకున్న వాయిస్ రికార్డు ఒకటి నా దగ్గర ఉంది. అది కూడా ఈ గ్రూప్లో పెడుతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ఇక చివరిగా మొదట నేను చెప్పినట్లు 90% నాయకులు, కార్యకర్తలు పైకి తిరుగుతున్నారే కానీ ప్రసన్న పట్ల ఎవరూ సంతోషంగా లేరు. 30 ఏళ్ళుగా చూస్తున్న ముఖం కావడంతో ప్రజలు కూడా ఎప్పుడు ఇదేనైనా మార్చి చూద్దాం అనే అభిప్రాయానికి వచ్చేశారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పరిస్థితులు గందరగోళంగా మారిపోయాయి. ఈ విషయాలన్నీ గడప గడప కార్యక్రమంలో నేను ప్రసన్నన్నతో పర్యటిస్తున్నప్పుడు ప్రసన్నన్నకి చెప్పుకోలేని ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తమ బాధలు నాతో పంచుకోవడం జరిగింది. నేను కోవూరు నియోజకవర్గంలో పరిశీలించిన దాన్ని బట్టి 2004, 2014లో లాగే ప్రసన్నన్నకి 2024లో కూడా వ్యతిరేక గాలి వీస్తుంది. కాబట్టి మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోవూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లోతుగా పరిశీలించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు అభ్యర్థిగా ప్రసన్నన్నని మార్చవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను. అంతేకాదు, ప్రసన్నన్న స్థానంలో కోవూరు అభ్యర్థిగా సౌమ్యుడు, మితభాషి, మంచి వ్యక్తిత్వంతో పాటు అందరినీ కలుపుకుపోయే గుణం కలిగి చిన్నతనం నుండి మా కళ్ళ ముందు పెరిగిన బిడ్డ ప్రసన్నన్న కుమారుడు రజత్ కుమార్ని ప్రసన్నన్న స్థానంలో కోవూరు అభ్యర్థిగా నిలబెట్టవలసిందిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేతులెత్తి వేడుకుంటూ బాధాతప్త హృదయంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి మన రాజుపాళెం చలపతి గారితో నేను మాట్లాడిన ఆ ఆడియో రికార్డును శ్రద్ధగా వినవలసిందిగా కోవూరు ప్రజలను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ నల్లపరెడ్డి రాజేంద్ర. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.